ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రంలో ఒకటైన అరుణాచల జ్యోతిర్లింగ క్షేత్రం దర్శించడం, పౌర్ణమి రోజు దీపం వెలిగించి 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయడం, అష్టలింగాలను దర్శించడం జరిగింది. ఇంద్రలింగ దర్శనం వలన ఆర్థిక వృద్ధి కలిగి, కీర్తి ప్రతిష్టలు పెరిగి, భయం నుండి విముక్తి కలిగి, కార్యసిద్ధులు జరుగుతాయని భక్తుల విశ్వాసం. కొట్టాడు నేను ఇది రమణ మహర్షి ఆశ్రమం. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సాధారణ రోజుల కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. యమలింగ దర్శనము వలన ఆరోగ్యము కలిగి, పాపము నుండి విముక్తి కలిగి, దీర్ఘ ఆయుష్ కలిగి, ధైర్యము కలిగి మరియు మృత్యు భయాన్ని పోగొట్టుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ 5 వత్తులతో దీపాన్ని వెలిగించడం ఒక విశేషం. ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. పంచలింగేశ్వర పీఠంలో అన్నప్రసాదము మరియు పంచముఖి రుద్రాక్షను ఉచితంగా ఇస్తారు. నైరుతి లింగ దర్శనం వలన అనేక అడ్డంకులు తొలగి, సంపద వృద్ధి చెంది, దిశా దోష నివారణ కలుగుతుందని భక్తుల విశ్వాసం. అరుణాచల గిరి ప్రదక్షిణ భక్తుల కోరికలను నెరవేరుస్తుందని
దారిద్ర్యాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. ప్రదక్షిణ మార్గంలో ఉన్న అష్టలింగాలను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. సుమారు 14 కిలోమీటర్ల నడక శరీరానికి మంచి వ్యాయామం. ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గిరి ప్రదక్షిణలో మధ్య మధ్యలో అనేక దేవాలయాలను దర్శించుకోవచ్చు. కుబేరలింగ దర్శనం వలన సంపద వృద్ధి చెందుతుందని భక్తుల విశ్వాసం. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యలింగ దర్శనం వలన ఆరోగ్యం, ప్రాణశక్తి మరియు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వరుణలింగ దర్శనం వలన జల సంబంధిత భయాల నుండి రక్ష, చర్మ వ్యాధుల నివారణ, జీవితంలో ప్రశాంతత, పాపము నుండి విముక్తి, రక్త మూత్ర సంబంధిత సమస్యల నివారణ, సంతోషం, సమృద్ధిని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. వాయులింగ దర్శనము వలన ఆరోగ్య వృద్ధి, ఆధ్యాత్మిక శక్తి, మానసిక ప్రశాంతత, అనేక దోషముల నివారణ, జీవితంలో శక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. వాయులింగం కర్ణాటక. అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అష్టలింగాలలో ఒకటైన చంద్రలింగాన్ని దర్శించడం వలన అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ దర్శనం వలన భక్తులకు మనశ్శాంతి, అంతర్గత పరివర్తన మరియు దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అట్లనే పోయా తాత దగ్గర ఇక్కడ బసవేశ్వరుని చెవిలో తమ కోర్కెలను నివేదిస్తే అవి తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అట్లనేరా అక్కడేమో లింగం ఉందా? ఈశాన్య లింగ దర్శనం. భక్తులు ఈ లింగాన్ని దర్శించడం ద్వారా గత కర్మల భారాన్ని తొలగించుకోవడానికి మరియు శారీరక మానసిక సమతుల్యతను పొందడానికి సహాయపడుతుందని భక్తుల విశ్వాసం. ఇదే మోక్ష ద్వారము.
ఈ మోక్ష మార్గాన్ని భక్తులంతా దర్శించుకొని పునీతులవుతారు. నైరుతి లింగాన్ని దర్శించుకోవడం వల్ల కుజదోషాల నుండి విముక్తి లభించి అప్పుల బాధ నుండి ఉపశమనం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. యముడు ప్రతిష్ఠించిన లింగం కావడంతో దీనిని దర్శించడం వలన అకాల మరణాలు మరియు ప్రమాదాల నుండి రక్షణ కలుగుతుందని భక్తుల నమ్మకం. అరుణాచలేశ్వర ఆలయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటి. ఆలయం 4 వైపులా ఎత్తైన గోడలతో కోటలా నిర్మించబడింది. ఇందులో భారీ గోపురాలున్నాయి. గర్భగుడిలో నందీశ్వర దర్శనం. ఈ వీడియోలో అరుణాచలం దర్శించిన వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ అరుణాచలేశ్వరుని వేడుకుంటూ ఓం అరుణాచలేశ్వరాయ నమః. పున్నమి వెలుగులతో విరాజిల్లుతున్న ఆలయ ప్రాంగణం. ఆలయానికి సమీపంలో అప్పర్ స్వామిగల్ మఠం అని ఇక్కడ అతి చౌకైన ధరలో లాకర్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం 1000 సంవత్సరాల నాటిదని, దీనిని 9వ శతాబ్దంలో చోళరాజులు ఆ తర్వాత విజయనగర రాజులు విస్తరింపజేశారని చరిత్ర చెబుతున్నది.